ఆయన దగ్గర అడిగారు, మీరు యుద్ధానికి వెళ్ళారు కదా, అమెరికాని మీరు గుంజి తీసుకెళ్లారని చెప్పి ఆరోపణ ఉంది. బలవంతంగా లాక్కెళ్ళారు. అని చెప్పారు. అట్లేం లేదే, మేము అమెరికా ముందు ఆప్షన్స్ పెట్టాం, ఇది ఉంది, వీళ్ళు ఇవాళ మీట్ అవుతున్నారు, దట్ ఈస్ శనివారం రోజు February 20th ఒక మీటింగ్ జరగబోతుంది తెహరాన్లో, చాలా పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్, దాంట్లో ఏదో పెద్ద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒక ఆపర్చునిటీ, మేము వెళ్ళి కొట్టేస్తున్నాం, మీరు వస్తారా అని అడిగారు. ప్రెసిడెంట్ ట్రంప్కి న్యాచురల్లీ ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ క్రెడిట్ తీసుకుంటే మళ్ళీ నేనేం చేయాలి, నేను కూడా పాల్గొన్నాను చెప్పని చెప్పి ఆయన కూడా తోడొచ్చేసారు. వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ మీకు తెలుసు జరిగిపోయింది, ఇజ్రాయెల్ వాజ్ నో లాంగర్ యాక్టివ్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించుకున్నారు, సుప్రీం లీడర్ని చంపారు, 40 కమాండర్ని తీసేశారు, వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు లెబనాన్ వైపు, ఇక్కడ హెజ్బుల్లాతో వాళ్ళ గొడవ అక్కడ ఉంది. అమెరికా ఇక్కడ చిక్కం, అమెరికా బాంబింగ్ చేశారు, అమెరికా మీద బాంబింగ్ జరిగింది, అమెరికా 2 పైలట్లు ఒక డెజర్ట్లో పోయారు, మళ్ళీ వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది, అరౌండ్ F-16 పోయిన, ఒక C-130 పోయింది, ఒక హార్నెట్ పోయింది, చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ పోయింది, వాళ్ళు చాలా నష్టాలు కూడా జరిగింది వాళ్ళ బేసెస్ మీద, ఇప్పుడు బయటకు వస్తుంది అదంతా. దాని తర్వాత అమెరికాకి పాకిస్తాన్ వచ్చి మేము హెల్ప్ చేస్తాం, అసీమ్ మునీర్ ఇస్ మై గ్రేట్ ఫ్రెండ్ అంటారు ట్రంప్కి ఏంటంటే ఈ యుద్ధం నుంచి ఎట్టైనా బయటికి రావాలి, ఎందుకంటే అప్పుడే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బంద్ చేశారు ఇరాన్, దాని తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ప్రెసిడెంట్ ట్రంప్కి పాకిస్తాన్ మేము ఇరాన్ని తీసుకొచ్చి మీరు చెప్పిన దాన్ని కన్విన్స్ చేస్తామన్నారు. ఇరాన్ కన్విన్స్ కారు, ఒక 7th క్లాస్ అబ్బాయి దగ్గర చెప్తే కూడా చెప్తాడు, ఈ థియరీ చెప్తే నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది అర్థం కాదా, ఆయన మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు, ఒకసారి అయితే ఫిజికల్ మీటింగ్ జరిగింది, వైస్ ప్రెసిడెంట్ వెళ్ళారు, జేడీ వ్యాన్స్ వెళ్ళారు, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కోష్నర్ వెళ్ళారు, ఏం కాలేదు. రెండోసారి మళ్ళీ 2 వారాల తర్వాత మనం వెళ్తామని చెప్పారు, లాస్ట్ మినిట్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళే ముందు దిగేశారు ఎయిర్క్రాఫ్ట్ నుంచి, ఎందుకంటే ఏం జరగదని వాళ్ళకి తెలుసు. ఇరాన్ ఈజ్ ప్లేయింగ్ అ గేమ్, వెయిటింగ్ గేమ్ అంటాం ఇంగ్లీష్లో. మీరు ఎన్ని రోజులు మీరు స్ట్రెచ్ చేయొచ్చు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అమెరికాకి ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు. నిన్న కూడా ఇరాన్ UAE మీద దాడి చేశారు, బహ్రెయిన్ మీద దాడి చేశారు, ఖత్తర్ మీద దాడి చేశారు. నౌ ఇట్స్ ఏమంటారు, మేము చేయలేదు అంటున్నారు ఇప్పుడు. నౌ దే ఆర్ డినయింగ్ ఇట్. వాళ్ళు ఎక్కడి నుంచి, ఆకాశం నుంచి వచ్చి పడ్డదా మిసైల్స్ అన్నీ? ఎందుకు వాళ్ళ మీద ఎవరు పడేస్తారు మిసైల్స్? మాకు తెలియదు ఎవరు వేస్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు వేస్తున్నామో అంటున్నారు వీళ్ళు. సో దిస్ ఇస్ ద లాజిక్. ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది వాళ్ళు మీకు తెలిసిందే, దే హ్యావ్ క్లోజ్ దట్ వార్. అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ రాలేదు 60 రోజుల్లో. సో వార్ పవర్స్ యాక్ట్ కింద వాళ్ళు ఇంకా యుద్ధం ముందుకు తీసుకెళ్ళలేరు. సో మార్కో రూబియో కూడా అనౌన్స్ చేశారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, దట్ యుద్ధం అయిపోయింది. నౌ వీఆర్ డూయింగ్ ఫ్రీడమ్, ఆపరేషన్ ఫ్రీడమ్, ఆ షిప్స్ని బయటికి తీసుకెళ్ళడం చేస్తున్నాం మేము. ఓకే, అది కూడా ఆగిపోయింది. 2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కూడా ఆపేస్తున్నాం అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ పాకిస్తాన్ చెప్పారు మేము ఆపేస్తున్నాం. అది దే వాజ్ నో రీజన్ టు స్టాప్ ఇట్. ఎందుకు ఆపారో ఎవరికి అర్థం కావట్లేదు. సో సౌదీ అరేబియా వాళ్ళ బేస్ మాకు ఇవ్వలేదని కొంచెం రూమర్స్ వచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ నిరాకరించారు. తర్వాత సౌదీ అరేబియా అన్నారు, నో వీఆర్ అలవింగ్ అవర్ బేస్ టు బీ యూస్డ్, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టేటస్ కోకి వచ్చేసారు. సో బెంజమిన్ నెతన్యాహు దగ్గర ఇది అడిగారు, మీ ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటి యుద్ధం నుంచి అంటే, ఒకటి ఆ రెజ్యూమ్ అక్కడ ఉండకూడదు, రెండోది వాళ్ళ చేతిలో ఉన్న యురేనియం మేము తీసుకుపోతాం. ఒకసారి రెజ్యూమ్ అక్కడ లేకపోతే హెజ్బుల్లా, హమాస్, హూతీలు మేము చూసుకుంటాం. ఓకే, వాళ్ళకి వచ్చిన సాయుధాలు, వాళ్ళకి వచ్చిన డబ్బులు అన్నీ ఆగిపోతుంది. రెండోది యురేనియం తీసుకెళ్ళిపోతే మాకు న్యూక్లియర్ థ్రెట్ ఉండదు, వీఆర్ హ్యాపీ, దీని తర్వాత మేము వీ కెన్ లీవ్ ఫర్ అవర్ సెల్స్ అని చెప్పి. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఆయన ఇప్పుడు బాంబ్ చేయాలంటే బాంబ్ చేయలేరు, యూ కెనాట్ డూ ద బాంబింగ్, అందుకే ఎపిక్ ఫ్యూరీ ఆగిపోయింది. సో ఇవాళ పొద్దున కూడా అడిగారు, మీరు ఏం చేయబోతున్నారంటే, యూ వాచ్, ఐ లెట్ యూ నో అన్నారు. సో బహుశా ఏం జరగబోతుందంటే, ఇజ్రాయెల్ బాంబ్ వేస్తారు ఇరాన్ మీద, స్పెసిఫిక్ టార్గెట్స్. వాళ్ళ దాంట్లో 11 ఐడెంటిఫైడ్ టార్గెట్స్ లాస్ట్ టైం కొట్టలేదు. దాంట్లో దిస్ ఫారెన్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు. ఎందుకంటే నెగోషియేట్ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా అని చెప్పి ఆపేశారు అమెరికా. బహుశా ఈ టార్గెట్ ఇప్పుడు ఈసారి కొడతారు వాళ్ళు. కొట్టిన తర్వాత దే విల్ ఓన్లీ గో ఫర్ ఎక్స్టెండెడ్ టార్గెట్స్కి వెళ్తారు. ఇంకా వాళ్ళ మళ్ళీ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, మిగతా దాన్ని కొట్టేస్తారు. ఇరాన్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా అమెరికన్ అసెట్స్ మీద కొడతారు వాళ్ళు. అంటే దుబాయ్, UAEలో ఉన్న అసెట్స్, ఖతర్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, సౌదీ అరేబియా, ఇక్కడ ఉన్న అసెట్స్ మీద ఇరాన్ మిసైల్స్ కొడతారు. ఆల్రెడీ వాళ్ళు మొదలు పెట్టారు. ఇవాళ పొద్దున వార్నింగ్ కూడా ఇచ్చారు, మా మీద దాడి జరిగితే మేము అమెరికన్ అసెట్స్ ఎక్కడ ఉందో అక్కడ కొడతాం, మేము అరబ్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో అన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో. మూమెంట్ దాట్ హ్యాపెన్స్, అమెరికాకు ఒక ఎక్స్క్యూజ్ వచ్చేస్తుంది. వాళ్ళ చట్ట ప్రకారం
వాళ్ళ అసెట్స్ మీద అంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, వాళ్ళ ల్యాండ్ బేస్ ఫోర్సెస్ ఉండొచ్చు, వాళ్ళ బేస్లు ఉండొచ్చు, దేని మీదైనా ఎవరైనా దాడి చేస్తే అమెరికా కెన్ హిట్ బ్యాక్. అప్పుడు యుద్ధం కాదు, అది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చేస్తున్నాం. అమెరికా ఒక ఎక్స్క్యూజ్గా వాడుకుంటారు. ఫస్ట్ ఇజ్రాయెల్ని పంపిస్తారు, వాళ్ళు బాంబ్ చేసిన తర్వాత వీళ్ళు రిటర్న్ బాంబ్ చేస్తే అమెరికా చేస్తారు మళ్ళీ. దాంతో బహుశా ఇట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద వార్. యుద్ధం చాలా మందికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఈవెన్ మన దేశానికి కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కొన్ని వారాలు మనం అడుగున్నాం బాగానే, కానీ నౌ ఇట్స్ స్ట్రెచింగ్ ఆన్ అస్ ఆల్సో. ప్రతి దేశం, మీరు మిడిల్ ఈస్ట్ నుంచి మీరు సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళండి, జర్మనీ చూసుకోండి, ఫ్రాన్స్ చూడండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అన్ని దేశాల్లో ఇట్ ఇస్ రీచ్డ్ అ పాయింట్. వాళ్ళకి ఫ్యూయల్ లేదు, వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరిగింది, అట్ ద బంక్లో వాళ్ళ ఆయిల్ ప్రైసెస్ డబుల్ అయిపోయింది. మన దగ్గర ఒక పైసా కూడా పెంచలేదు ఇక్కడ ఎన్ని రోజులు. ఎల్పిజి కమర్షియల్ పెంచారు కానీ డొమెస్టిక్ ఇప్పుడు కూడా సబ్సిడైజ్ ఎలిమెంట్లో ఉంది. అది 23 రూపాయలు పెట్రోల్ లాస్ట్లో అమ్ముతున్నారు, 32 రూపాయల డీజిల్ లాస్ట్లో అమ్ముతున్నారు. ఎన్ని రోజులు? పెట్రోలియం కంపెనీ కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు షేర్ హోల్డర్స్ ఉన్నారు, స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి వాళ్ళు మన నష్టాలు ఎంత వస్తుంది అనేది. సరే, గవర్నమెంట్ కొంచెం మటుకు అడుగున్నారు, వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలంటే చేశారు బాగానే. కానీ ఎన్ని రోజులు? ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది మనకి ఎవరికి తెలియట్లేదు. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కింద మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, ఆయనకి అది టెన్షన్ ఉంది. సో నెక్స్ట్ ఆర్ యా పార్ అంటారు హిందీలో, అది బహుశా నెక్స్ట్ ఈ వారంలో, నెక్స్ట్ వీక్లో తెలిసిపోతుంది. సో తేల్చుకోవడానికి అయితే సిద్ధపడ్డాయి, బట్ ఆ ఇంపాక్ట్ అనేది ప్రపంచ దేశాల మీద పడింది. మన దాకా రాలేదు, ఇప్పటిదాకా మనం ధరల్ని పెంచలేదు, కాకపోతే మనం కంట్రోల్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ని ఆప్షన్ని మీరు ఆప్ట్ చేసుకోండి, ఆర్ఎల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోండి, కార్ పూలింగ్ని చేసుకోండి, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకండి, 1 year పాటు బంగారాన్ని కొనకండి. ఇవన్నీ చెప్పడం అంటే ఆర్ వి గోయింగ్ టు ఫేస్ అయిన ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమన్నా మన మీద పడబోతోందా? మోదీ ఎందుకని హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడారు? మోదీ గారు 2 సంవత్సరాల తర్వాత వచ్చారు, 2024 టేక్ ఓవర్ చేసిన తర్వాత వచ్చారు, వెళ్ళారు, కానీ ఒఫీషియల్ విజిట్ ఏం చేయలేదు. అందులో కూడా ఆయన ఇక్కడికి వచ్చాడు అంటే పొలిటికల్గా ఏదో ఉండబోతోంది. ఆఫ్టర్ బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ ఈస్ తెలంగాణ అండ్ పంజాబ్ అని చెప్పిన తర్వాత దానికి పొలిటికల్గా ఏదో ఉంటుందేమో, కార్యకర్తల కోసం మాట్లాడతారేమో అనుకుంటే ఇక్కడ నుంచి దేశ ప్రజలకు ఒక సంకేతాన్ని, సందేశాన్ని ఎందుకు ఇచ్చారు అసలు? కోర్స్ ఆయనకు ఒక ఎక్స్క్యూజ్ ఉండాలి దానికోసం. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రివ్యూ లాగా ఆయన ఆల్మోస్ట్ ఎంత, ఇప్పుడు ఆల్మోస్ట్ 8 to 10 weeks అవుతుంది, 10 to 12 weeks అవుతుంది యుద్ధం. February 28 తారీఖు మొదలైంది. సో మార్చ్, ఏప్రిల్ అండ్ వీఆర్ ఇన్ May 10th. సో టెక్నికలీ ఒక 70 రోజులు అని చెప్పొచ్చు. 70 రోజులు ఒక యుద్ధం జరిగిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏముంటుంది? ప్రతి దేశం మీద ఇంపాక్ట్ ఉంది. ఆస్ట్రేలియాలో ప్రాబ్లం ఉందని చెప్పాను చూడండి నేను, ఎంటైర్ యూరోప్ ఈజ్ సఫరింగ్. ఇన్ఫ్లేషన్ అన్ని ప్లేసెస్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, జీడిపి పడిపోయింది. మన దగ్గర కూడా ఉంటుంది ఇంపాక్ట్, ఉండదని కాదు. కానీ మోదీ గారు ఏమంటున్నారు, మన దగ్గర కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉంది విచ్ మనం కోవిడ్ టైంలో ఉపయోగించాం. కోవిడ్ టైంలో అఫ్కోర్స్ ఎవరు బయటికి వెళ్ళలేదు, సో ఫ్యూయల్ కన్సంప్షన్ దారుణంగా పడిపోయింది. నాలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరిగారు అప్పుడు మీడియా కోసం. ఓకే, ఇంటర్వ్యూలు చేసుకుంటా ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళతో వీళ్ళతో మెడికల్ ప్రొఫెషనల్తో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళతో. కానీ మిగతా వాళ్ళు అందరూ ఇంట్లో ఉన్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెడదాం వేర్ ఎవర్ పాసిబుల్. స్కూల్ అయితే ఎట్లయినా క్లోజ్ ఉంది, అట్లీస్ట్ June 1st week దాకా క్లోజ్ ఉంటుంది. కావాలంటే ఒక 2 వారాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. కాకుండా మిగతా ఏం చేయాల్సి వస్తుంది? ఒకటి, ఈ సైడ్ యూజ్ మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, ఎక్కడైతే మెట్రోలు ఉన్నాయో అక్కడ యూజ్ చేయండి. ఇంకోటి ఆయన అన్నారు కుకింగ్ ఆయిల్ కన్జంప్షన్, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. కుకింగ్ ఆయిల్ కన్జంప్షన్ దీనికంటే ముందు కూడా చెప్పారు ఆయన ఈ మాట. ఎందుకంటే మనం కుకింగ్ ఆయిల్ అనుకుంటాం మన దేశంలో తయారవుతుంది అనుకుంటాం, ఐటీసీ కానీ, ఫ్రీడమ్ ఆయిల్ కానీ, మిగతా కంపెనీలు కానీ, వీళ్ళందరూ మన దగ్గర ధారా వాళ్ళ అంటాంటిది ఇక్కడ తయారవుతుంది. కరెక్ట్, దే ఆర్ మేడ్ హియర్, క్రష్డ్ హియర్, కానీ దాని సీడ్స్ బయట నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మన దగ్గర ప్రొడక్షన్ చాలా తక్కువ, మనం యూక్రెయిన్ నుంచి తెచ్చుకుంటాం. మనం దానికోసం యూక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు సడన్గా సన్ఫ్లవర్ ఆయిల్ రేట్స్ 220 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మనం ఇంకా సోర్సెస్ నుంచి తెచ్చుకున్నాం, తగ్గింది అప్పుడు రేటు. ఈ సేమ్ మలేషియన్ పామ్ ఆయిల్ మలేషియా నుంచి తెచ్చుకుంటాం మనం, ఇక్కడ ఫైన్ ప్రోడక్ట్ మనం తయారు చేస్తాం దాన్ని. సో వీ హ్యావ్ టు కట్ డౌన్ అన్న మోదీ గారు చెప్పారు, హెల్త్ కోసం కూడా మంచిదే అది. మీరు ఆయిల్ కొంచెం తక్కువ యూజ్ చేయండి. మన ఆయిల్ చాలా ఎక్కువ యూజ్ చేస్తుంది, ఎస్పెషలీ మన తెలుగు కుకింగ్లో అయితే పైన ఒక లేయర్ ఆఫ్ ఆయిలే ఉంటుంది దానికి. దేశం కోసం మాత్రమే కాదు, దేహం కోసం కూడా అనే మాట. సో అదొక మెయిన్ రీజన్ అదొకటి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక ఐడియల్ సొల్యూషన్. యాక్చువల్లీ కోవిడ్ తర్వాత మీకు తెలిసిందే చాలా మటుకు కంపెనీలో ఒక హైబ్రిడ్ మోడల్కి వచ్చేసారు. వాళ్ళు కూడా తెలిసిపోయింది, అందరూ ప్రతిరోజు రావక్కర్లేదు. 4 రోజులు పని చేస్తే 2 రోజులు రావచ్చు, లేకుంటే 3 days and 2 days 5-day వీక్ ఉన్న వాళ్ళకి యూ కెన్ కమ్ అన్ హైబ్రిడ్ మోడల్.
బహుశా కొంతమంది దానికి వెళ్ళిపోతారు మళ్ళీ హైబ్రిడ్ మోడల్కి వెళ్ళి. ఎందుకంటే నేను ఇవాళ పొద్దున కూడా రోడ్ మీద వస్తున్నాం, ఇంటికాడ నుంచి ఇక్కడ స్టూడియోకి వస్తున్నప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ ఎక్కడ చూసినా అక్కడ. అంటే ప్రజలు వినట్లేదు అసలు. మేబీ దాని ఇంపాక్ట్ కొన్ని రోజుల తర్వాత వస్తుంది. నేనైతే ఐఎమ్ ఆల్ ఫర్ కటింగ్ డౌన్ అని ఒక చిన్న రేషనింగ్ చేయాల్సిందే. ఎందుకంటే అంతమంది రోడ్డు మీద తిరగక్కర్లేదు, కానీ తిరుగుతున్నారు. ఎందుకంటే పెట్రోల్ ఉంది కదా, డీజిల్ ఉంది కదా, నింపేసి ఫుల్ ట్యాంక్ కొట్టేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళందరూ. కానీ తగ్గించాల్సింది, మొదటిగా ఇదే చెప్పారు. ఇంకోటి ఆయన చాలా మటుకు చెప్పారంటే అంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి ఈ టైంలో అని చెప్పారు. అది ఫస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పారు కూడా. డిసిప్లిన్ కోవిడ్ టైంలో ఎట్లా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలని చెప్పారు. ఇక్కడ ఉన్న ప్రజలకి మన దగ్గర అది పెద్ద ఒక ప్రాబ్లం. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మన దగ్గర లేదు. కానీ యుద్ధంలో ఉన్న ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ గురించి, బంగారం గురించి చెప్పారు. బంగారం కొనక్కర్లేదు, ఒక సంవత్సరం పాటు బంగారం కొనకండి అని చెప్పారు. పొద్దున్నుంచి దాని మీద రియాక్షన్లు వస్తున్నాయి. బంగారం షాప్ వాళ్ళు ఏడుస్తున్నారు. స్టాక్ మార్కెట్ బహుశా నేను చూడలేదు, పడిపోయింది. దట్ ఇస్ ఇంపాక్ట్ ఇమీడియట్, దట్ రియాక్షన్ ఇస్ దేర్ ఎనీవే. సో బంగారం ఎందుకు కొనొద్దు అంటున్నారు, దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, జస్ట్ లైక్ ఆయిల్, ఇది కూడా మనం బయట నుంచి తెప్పించుకోవాల్సింది 100%. మన దగ్గర చాలా తక్కువ ఉంది ప్రొడక్షన్ బంగారంది. సో బయట నుంచి తెప్పించుకుంటున్నప్పుడు న్యాచురలీ ఫారిన్ ఎక్స్చేంజ్ యూజ్ అవుతుంది. మన దగ్గర 700 బిలియన్ ఉందని చెప్తున్నారు. చెప్పాను చూడండి, అది మనం ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాలు కూడా నడిపించుకోవచ్చు. ఫ్రెష్ ఫ్లోస్ వస్తూనే ఉంటుంది మనకి. కానీ ఎన్ని రోజులు? సో కొంచెం తగ్గించుకోండి. ఆఫ్కోర్స్ ఎవరికైనా ఇంట్లో పెళ్లి ఉన్నప్పుడు లేకుండా దాన్ని కొంటారు ఎట్లయినా. కానీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇప్పుడు కొనకండి. యాక్సిడెంట్స్ కొనట్లేదు ఎవరు, ఎందుకంటే రేట్ అంత పెరిగింది ఇప్పుడు. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రేట్ టు కమ్ డౌన్. సో అంత కొనట్లేదు. సో బంగారం కొనకండి ఇప్పుడు. నెక్స్ట్ ఒక పాయింట్ ఏం చెప్పారంటే ఇంటర్నేషనల్ హాలిడేస్ కొంచెం తగ్గించండి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెట్టుకోకండి. ఇంకా ముందు కూడా చెప్పారు, కానీ ఈసారి చాలా క్లియర్గా చెప్పారు. ఈవెన్ ఇంటర్నేషనల్ హాలిడేస్ తగ్గించండి. ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర చాలా మటు ఖర్చు అవుతుంది దానికి. ఈవెన్ డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా మీరు లక్షల ఖర్చు పెడతారు బయట. యూ యూజ్ డాలర్స్ లైక్ క్రేజీ. మీరు ఇక్కడ పెళ్లి పెట్టుకోండి ఇండియాలో వెకేషన్ చేసుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు. ఐ థింక్ ఇది హోలిస్టిక్గా చూస్తే ఒక సెన్సిబుల్ సజెషన్. దాంట్లో అన్ని 100% ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే కాదు. గవర్నమెంట్ ఎవరిని ఆపలేరు. మీరు బంగారం షాప్కి వెళ్ళకూడదు, బంగారం షాప్ బంద్ చేద్దామంటే అది కూడా కాదు. దట్ ఎకానమీ హ్యాస్ టు రన్ ఆల్సో. అది కూడా నడవాలి కదా. ఎంతోమంది దాని మీద బతుకుతున్నారు. జ్యువెలరీ అమ్మడం ఒకటే కాదు, జ్యువెలరీ డిజైన్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, దాంతో ఒక వర్క్ స్కిల్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు తగ్గు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం ఉండాలి. ఎస్, షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్ అంటమ్మా. ఇది షార్ట్ టర్మ్ పెయిన్ ఇది. సో గతంలో కూడా వికసిత్ భారత్ గురించి చాలా ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో సడన్గా మా వోకల్ ఫర్ లోకల్ అనే మాట, గ్లోబల్గా ఉన్నటువంటి లగ్జరియస్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొనకండి, లగ్జరీస్ని తగ్గించుకోండి అని ఈ చెప్పడం ఒకవైపు అయితే, ఆర్థిక సంక్షోభం మనకేమైనా రాబోతోందా? నిజంగా ఆయిల్ సంక్షోభం, క్రైసిస్ అనేది మన దగ్గర ఉందా? దాన్ని బయటపడడానికి మనకి ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇస్తున్నారా? మొన్నటిదాకా రిసోర్సెస్ బాగా ఉన్నాయి, మన దగ్గర నిల్వలు ఉన్నాయి, స్టోరేజ్ కెపాసిటీ ఇంత ఉంది, 2 నెలలు కావచ్చు, 75 రోజుల పాటు మనకు అవైలబుల్గా ఉంటాయి, ఇన్ని చెప్పిన తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్ ఒకేసారి ఉన్నట్టుండి చెప్పాడు మీరు అన్నింటినీ కట్ డౌన్ చేసుకోండి. మనం నెత్తిన ఏదైనా రుద్దుతున్నారా, లేకుంటే మనం గమనించలేంది, మనకు అర్థం కాంది ఏదైనా మోదీ మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మోదీ గారు 8 గంటలకు రాలేదు, అది చాలా పెద్ద అడ్వాంటేజ్. నైట్ మిత్రో అని రాలేదు. 8 o'clock అనగానే అందరికి భయం వేస్తుంది, మళ్ళీ ఏదో జరగబోతుంది. ఎస్, ఒక బెల్ట్ టైట్నింగ్ ఎక్సర్సైజ్ ఉండాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే చాలా మటుకు మిగతా దేశాలు చూస్తూ నేర్చుకోవాలి. ఒక శ్రీలంకని చూడండి, కంప్లీట్లీ బ్యాంక్రప్ట్. పాకిస్తాన్ 2 వారాలు కావాల్సిన ఆయిల్ కూడా వాళ్ళ దగ్గర కొనలేరు వాళ్ళు. ఇటు నేపాల్, బంగ్లాదేశ్, అన్ని దేశాలు సఫర్ అవుతున్నారు. నార్త్ మిడిల్ ఈస్ట్ కాకుండా మీ అటువైపు చూడండి, యూ లుక్ ఎట్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండోనేషియా, మలేషియా, అన్ని దేశాలు ఎవ్రీబడీ ఈజ్ సఫరింగ్. ఎందుకంటే అందరికి ఇదే ప్రాబ్లమ్స్, మనకున్న ప్రాబ్లం వాళ్ళకు కూడా ఉందన్నమాట. కానీ మనం బికాజ్ వీఆర్ 5th or 6th లార్జెస్ట్, ఇప్పుడు 4 కాదు, ఇప్పుడు 5కి వెళ్ళిపోయాం మనం. కానీ పాపులేషన్ వైజ్ వీఆర్ ద 2nd లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్. చైనా తర్వాత మనమే ఉంటాం. సో మనం న్యాచురలీ మనకు కొంచెం బెల్ట్ టైట్నింగ్ చేసుకోవాలి. మోదీ గారు ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఐడియల్ ఆపర్చునిటీ. ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. డిమానిటైజేషన్ రాగానే డిజిటల్ పేమెంట్స్ వచ్చింది, అందరు నవ్వారు ఆ టైంలో. ఏంటి డిజిటల్ పేమెంట్స్? చిదంబరం గారు చెప్పారా, కూరగాయలు అమ్ముతున్న ఆమెకి ఏం తెలుసు డిజిటల్ పేమెంట్, ఆమెకి ఏముంటుంది బ్యాంక్ అకౌంట్, ఎక్కడ ఇంటర్నెట్ అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు కూడా పర్సనల్ డబ్బులు పెట్టుకుంటూ తిరగట్లేదు, చాలా తక్కువ. ఎవ్రీబడీ ఈజ్ ఆన్ డిజిటల్ మోడ్. అది ఒక క్రైసిస్ క్రియేట్ చేసింది ఆ టైంలో. నోట్లు లేవు మార్కెట్లో, నోట్లు తగ్గిపోయింది, ఏటీఎంలో నోట్స్ లేవు. అప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. దానికన్నా ముందు కూడా ఉండే అనుకోండి, కానీ దాని ఒక ప్రెస్సింగ్ నీడ్ వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఎథనాల్ గురించి మాట్లాడతామా?
గడ్కరీ గారు ఫస్ట్ టైం ఎథనాల్ 10% ఇంక్రీజ్ చేసినప్పుడు పెద్ద గొడవ జరిగింది. కొన్ని కార్ కంపెనీలు అన్నారు ఎఫిషియన్సీ తగ్గిపోయింది, కొంతమంది రివ్యూవర్స్ అన్నారు చాలా మటుకు ఇంజిన్ డ్యామేజ్ జరుగుతుంది. అసలు ఏం జరగలేదు. ఛాలెంజ్ చేశారు గవర్నమెంట్, తీసుకురండి మనం ప్రూఫ్ చూపించండి అని చెప్పి. బేసిక్లీ ఏం జరిగిందంటే గల్ఫ్లో ఉన్న ఆయిల్ కంపెనీస్ ఒక క్యాంపెయిన్ నడిపించారు. మనకు తెలిసింది OPEC అని చెప్పి మనం చూసాము. ఇప్పుడు OPEC దగ్గర PR ఆర్మ్ ఉంది, వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడతారు. జస్ట్ లైక్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అని ఒకటి ఉంది. ఈ బంగారం అమ్మే దేశాలు అంటే సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు, దాని దుబాయ్ లాంటి ట్రేడింగ్ ఉన్న దేశాల్లో ఒక పెద్ద లాబీ ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. వాళ్ళే మన ధన్తేరాస్ తయారు చేశారు. ధన్తేరాస్లో బంగారం కొనడం కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది. సెంటిమెంట్ లాగా చూపించి దాన్ని. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఇండియా ప్రెసిడెంట్ని నేను కలిసాను ఒకసారి, ఇప్పుడు కాదు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న టైంలో. ఆయన ఓపెన్గా చెప్పారు నాకు ఆఫ్ ద రికార్డ్, సురేష్ గారు ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ధన్తేరస్, ఐమ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఆఫ్ ది మెయిన్ డిస్కషన్ కాదు, కానీ బంగారం గురించి మాట్లాడడం ఇది రావాలి, ఇది మా స్ట్రాటజీ, మా స్టేల్ ఫ్లాట్ అయిపోతుంది మా సేల్స్ అంతా పెంచుకోవడానికి మేము ఒక ధన్తేరాస్లో బంగారం కొనాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి అది క్లిక్ అయింది. క్యాంపెయిన్ నడిపించాం, కోట్లు ఖర్చు పెట్టాం మేమని. ఎనీవే నేను OPEC గురించి ఇక్కడికి వస్తున్నాను, ఎందుకంటే OPEC వాళ్ళు క్యాంపెయిన్ నడిపించారు. దాని తర్వాత గడ్కరీ గారు దాన్ని 20% చేశారు ఎథనాల్ని, ఎస్పెషల్లీ న్యూ కార్స్లో అది యూజ్ చేసుకోవచ్చండి. పెద్ద గొడవ దాన్ని కూడా. మళ్ళీ ఇప్పుడు ఆయన 100% అంటున్నారు. అప్పుడు ఆలోచించండి, ఇండియన్ రైల్వేస్ వాళ్ళ కంప్లీట్ డీజిల్